వాళ్ళు చెప్పింది మీరు ఉండాల్సింది, జాబ్ జాయిన్ ఉండవలసిందో లేకపోతే ఇంకోటి స్టార్ట్ చేసి ఉండాల్సింది అనుకుంటాం జనరల్గా. ఆ లో పాయింట్ అనేది ఒక బిజినెస్ మ్యాన్కి కంపల్సరీ. అది 3 yearsలో వస్తుందా, 2 yearsలో వస్తుందా, 5 yearsలో వస్తుందా అనేది. మీ లో పాయింట్ అడగట్లేదు. ఆ లో పాయింట్ నుంచి మళ్ళీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా మీరు అవ్వడానికి ఆ రోజు ఒక డెసిషన్ తీసుకుని ఉంటారు. ఎట్లా బయటపడ్డారు దాని నుంచి? అంటే నాకు తెలిసి లో పాయింట్ అనేది ఒకసారి రాదు, ప్రతి నెలకు 2 సార్లు వస్తుంది. దట్ ఈజ్ రియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. నేను 50 లక్షలు టర్న్ ఓవర్ చేసినప్పుడు దాని తగ్గ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 50 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు దీని తగ్గ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆ ఛాలెంజెస్ కామన్ అంటిల్ అన్లెస్ యూ పివోట్ ద మూమెంట్. పివోట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ జర్నీ. సో ఎప్పటికప్పుడు ఈ ఛాలెంజెస్ కామను, ఈ లో పాయింట్ కూడా కామను. సో నాకు తెలిసిన లో పాయింట్లు ఏంటంటే ఈరోజు నైట్కి నా వల్ల కాదు, భలే కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది, వదిలేద్దాం అనిపిస్తుంది, ఫోన్ పగలు కొట్టేద్దాం అనిపిస్తుంది. ఏది నా దగ్గర 200 మంది ఎంప్లాయీలు ఉన్నప్పుడు కూడా నేను అసలు రాంగ్ రూట్లో ఉన్నానేమో, అసలు నా మీద నాకే నమ్మకం లేదనిపిస్తుంది. 60 నైట్కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకునేస్తాం. అది స్విచ్ ఆఫ్ చేసిన 1 గంటకో 1:30 గంటకు భయం వేస్తుంది ఎక్కడ ఏం జరిగిపోతుందో అని. మళ్ళీ మరుసటి రోజు నిద్రలేవగానే మళ్ళీ రన్. దేర్ ఈజ్ నో అదర్ చాయిస్. ఐ బిలీవ్ ఇన్ దట్. అంతకంటే ఏం లేదు. సూపర్.